ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఇప్పటి వరకు మాకు వినిపించిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరో పాఠాన్ని చెప్పడానికి సిద్ధపడి నాకు మంచి జ్ఞానాన్ని, సమయోచిత జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటే ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గలతీయులకు రాసిన పత్రిక లాస్ట్ ఆదివారం మనం కొంచెం చదివామండి. ఈ రోజు దాన్ని కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు ఒక్కసారి పత్రిక మనకి ఎప్పుడు అర్థం కావాలన్నా, పౌలు గారు రాసిన ఏ పత్రిక అయినా మనకు అర్థం కావాలంటే ముఖ్యంగా ఆ సంఘ నేపథ్యము, లేకపోతే ఆ సంఘంలో జరుగుతున్న పరిస్థితులు మనకు ఒక అవగాహన ఉండాలి. అప్పుడే పౌలు గారు మనకి ఏం చెబుతున్నారు అనే విషయం మనకు అర్థం అవుతుందండి. ఒకళ్ళు ఇప్పుడు మీరే ఉన్నారండి, ఒకరికి లెటర్ రాస్తున్నారు, వాళ్ళిద్దరికి మధ్య ఉన్న కమ్యూనికేషన్ ఏంటో మీకు తెలియనప్పుడు ఆ లెటర్లో ఉన్న మీనింగ్ మీకు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోలేరు. అలాగే పౌలు గారు ఏ పత్రికను రాసినా కూడా ఆ సంబంధించినవన్నీ ఎక్కడ ఉంటాయండి? ఆ సంఘ చరిత్రలన్నీ అపోస్తుల కార్యాల్లో ఉంటాయండి. ఎందుకంటే పౌలు గారు మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం, లూకా గారు దేనిలో రాశారు? అపోస్తుల కార్యాల్లో రాశారు. సో మనకి ఈ పత్రికలన్నీ అర్థం కావాలంటే ఆయన ప్రయాణాలు మన మీద అవగాహన ఉంటే అప్పుడు మనకు పత్రికలు బాగా అర్థమవుతాయండి. సరే, గలతీయులకు రాసిన పత్రిక. గలతీయులు అనగానే మనం ఏమనుకున్నామండి? దెర్బే, అంతియొక, ఇలా చుట్టూరు ఉన్న ప్రాంతాలు ఇవన్నిటిని కలిపి గలతీయ అన్నారు. దీనిలో ఉన్న సంఘాలకి పౌలు గారు రాశారు. ఈ రాయడానికి గల నేపథ్యం మనం ఆలోచించినప్పుడు అక్కడ ఒక చిన్న కలహం రేగింది. ఏంటంటే సున్నతి పొందాలని కొంతమంది, పొందకూడదని కొంతమంది. ఆ సున్నతి పొందినప్పుడే మీ విశ్వాసం పరిపూర్ణమైందని కొంతమంది, లేదు లేదు అవసరం లేదని కొంతమంది. ఇదంతా కాకుండా అసలు మీకు చెప్పింది ఎవరు? అసలు పౌలు గారు అపోస్తలులే కాదు అనే ఒక వాదన కూడా వచ్చింది. ఇవన్నీ పరిస్థితుల్లో పౌలు గారికి తెలిసినప్పుడు, ఈ విషయం పౌలు గారికి ద్వారా చేరినప్పుడు పౌలు గారు గలతీయులకు ఒక పత్రిక రాయాలనుకున్నారు. అదే గలతీయులకు రాసిన పత్రిక. దీనిలో మొదటి 2 అధ్యాయాల్లో మనం లాస్ట్ ఆదివారం చూసినట్టుగా ఆయన ముఖ్యంగా స్ట్రెస్ చేసిన పాయింట్ ఏంటంటే నేను అపోస్తలును అని ఆయన స్ట్రెస్ చేసి చెప్పాడు. ఎందుకంటే ముందుగా వాళ్ళు ఏం చేశారంటే ఈయన చెప్పిన ప్రతి మాట మీద, లేకపోతే ఈయన చెప్పిన బోధ మీద మొత్తం బురద చల్లడం కోసం ఏం చేశారంటే పౌలు గారి మీదే బురద చల్లారు. ఇప్పుడు ఆయనకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే నేను అపోస్తలుడిని అని చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. పౌలు గారు 2 సందర్భాల్లో పత్రిక రాసినప్పుడు తన గురించి చెప్పుకున్నారండి. ఒకటి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా సేమ్ ఇదే గొడవ, లేకపోతే ఇదే మత్సరం వాళ్ళ మధ్య వచ్చినప్పుడు ఏం చేశారంటే సేమ్ పౌలు గారు అక్కడ కూడా నేను అపోస్తలుడిని అని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ గలతీయులతో కూడా సేమ్ అదే ఇష్యూ వచ్చినప్పుడు సేమ్ అదే చేశారండి. మనం మొదటి 2 అధ్యాయాల్లో ఇంకొక మాట మనం ఏం చేసామంటే అంతియొక సంఘంలో ఉన్నప్పుడు కూడా ఈ సున్నతి పొందిన వారు, పొందలేని వారు, ఈ అన్ని జనులు, యూదులు, వీళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసం కాస్త యెరూషలేముకు తేబడి, యెరూషలేములో అపోస్తలులు అందరూ కూడా పౌలు గారికి తన కుడి చేతిని ఇవ్వడం, అంటే యాక్సెప్టెన్స్ ని ఇవ్వడం కూడా చూసామండి. సరే, ఇప్పుడు 2 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 3వ అధ్యాయానికి మనం వెళ్తున్నాము. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటండి? ఈ పత్రిక రాయడానికి మెయిన్ టాపిక్ ఏంటి? గలతీయులకు రాసిన పత్రికకు మెయిన్ టాపిక్ ఏంటి? అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది? అదే 3-4 అధ్యాయాల్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. పౌలు గారు రాసిన మొదటి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక. కాకపోతే వరుస క్రమంలో మీరు చూసినప్పుడు ముందుగా రోమీలకు రాసిన పత్రిక ఉన్నప్పటికీ పౌలు గారు మిగతా పత్రికలన్నీ కూడా ఎలా రాశారంటే పక్కనున్న వాళ్ళు రాశారండి. పౌలు గారు చెబుతున్నప్పుడు పక్కనున్న వాళ్ళు రాశారు. కానీ ఈ గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాసిన మొదటి పత్రిక, ప్లస్ ఇది ఆయన చేతితో రాసిన మొదటి పత్రిక అండి. మిగతా పత్రికలన్నీ వేరే వాళ్ళతో రాపించినవి, కానీ ఇది మాత్రం స్వయంగా రాసిందండి. సరే, 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ గలతీయులకు రాసిన పత్రిక మీరు ఎప్పుడు చదువుతున్నా మనసులో ఉండాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రపు క్రియలు, ధర్మశాస్త్రము, ఈ రెండిట్లో మీరు మనసులో ఉంచుకుంటూ సున్నతి పొందిన వారు, పొందని వారి గురించి క్లారిఫై చేస్తూ రాస్తున్నాడని మీకు అర్థం కావాలి. సరేనండి, 3వ అధ్యాయం అందరం కలిసి చదువుదాం. అందరూ చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా. పౌలు గారు రాసిన పత్రిక అన్నిటిలో కల్లా ఈ పత్రిక కొంచెం కఠినంగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి చెప్పాలి కాబట్టి. ఎందుకంటే
గలతీయులు కొంచెం చెంచల మనసులు కలిగిన వాళ్ళు. ఎందుకంటే అప్పుడే పౌలు గారికి దండేసి దండం పెట్టాలనుకున్న వాళ్ళు సాయంత్రానికి ఆయన చంపే స్థితికి తీసుకొచ్చారండి. మన అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు అబ్బా ఇతను చెప్పినట్టుగా అసలు ఎవ్వరూ చెప్పలేదని ఒక సన్మానం చేయాలనుకుంటారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే యూదులు వచ్చి వాళ్ళని భ్రమ పెట్టారో అప్పుడే రాళ్ళతో కొట్టి చంపేసి చచ్చిపోయాడు అనుకుని పక్కకి లాక్కెళ్ళిపోయినంత సిచ్యువేషన్ వస్తుందండి. అంటే వాళ్ళ మనసు ఎలా ఉందంటే వెంటనే మారిపోతుంది. కాబట్టి అందుకే పౌలు గారు గట్టిగా చెబుతున్నారు ఇక్కడ, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఇదిగో సున్నతి కావాలని ఎవరో చెప్పారు, మీరు అన్ని జనులు కదా, నేను మీకేం చెప్పాను, నేను మీకు సున్నతి అవసరం లేదని చెప్పాను. మరి మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? మీరు వాళ్ళ మాటలు ఎందుకు విన్నారు? ఇక్కడ కొన్ని ప్రశ్నలను పౌలు గారు అడుగుతున్నారు, చూద్దామండి. సిలువు వేయబడినట్టుగా యేసు క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడలేదా? బడిను కదా. ఇదిగోండి, క్రీస్తుని నేను మీకు చూపించలేదా? నా ప్రతి సువార్తలో మీకు ఏం చూపించాను? క్రీస్తు ఎలా సిలువ వేయబడ్డాడో అవంతా మీకు కళ్ళకు కట్టినట్టుగా మీకు నేను చెప్పాను కదా. అయితే ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా. మీకు పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చారు? ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వల్ల మీకు వచ్చారా? నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మీకు పరిశుద్ధాత్ముడు వచ్చాడా అని పౌలు గారు అడుగుతున్నారండి. మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదురా. మొదటేమో మీరు ఆత్మానుసారంగా ఇదిగో విశ్వాస మూలంగా బ్రతికి ఇప్పుడు శరీరానుసారంగా సున్నత కోసం మీరు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అని పౌలు గారు ప్రశ్నిస్తున్నారండి. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతారా, అది నిజముగా వ్యర్థమగునా? ఇదిగో మీరు ఎంతో కష్టపడ్డారు కదా గలతీయులు. పౌలు గారికి గలతీయుల్లో ఉన్నప్పుడు అనేకమైన హింసలు వచ్చాయండి. ఆ హింసలన్నింటిలో ఆయనకి తోడున్నది ఎవరు? వీళ్ళే కదా, సంఘస్థులే వాళ్ళు ఆయనకి తోడై ఉన్నవారు. అన్ని కష్టాల్లో మీరు కూడా కష్టం అనుభవించారు. ఇంత కష్టం అంతా వ్యర్థం అయిపోయిందా? ఇప్పుడు వ్యర్థం అయిపోతుందా అని పౌలు గారు అడుగుతున్నారండి. ఆత్మను నీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించిన వాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వల్ల చేయుచున్నాడా? అప్పుడు ఎవరి వల్ల చేశారు? పరిశుద్ధాత్మతో. పౌలు గారు అక్కడ లుస్త్రా, దెర్బె ఈ ప్రాంతాల్లో అనేక సూచక్రియలు చేశారు. ఇవన్నీ ఎలా చేశారు? పరిశుద్ధాత్మ ప్రారంభంతో చేశారు. ఇవన్నీ ఎలా వచ్చినాయి? వినుట వలన విశ్వాసం కలిగింది వీళ్ళకి. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ కార్యక్రమాల వల్ల కదా మీరు ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఎందుకు మీరు ఆ ట్రాక్ తప్పిపోయి వేరే ట్రాక్ లోకి మీరు ఎలా వెళ్ళిపోతున్నారు? మిమ్మల్ని అసలు ఎవరో భ్రమ పెట్టారని ఇక్కడ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్. ఒకవేళ నిజంగా పౌలు గారే పత్రిక రాశారు కాబట్టి సరిపోయింది, కానీ నిజంగానే పౌలు గారు గలతీయులకు వెళ్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్టుగా వీళ్ళని క్వశ్చన్స్ అడిగినట్టుగా లేదండి ఇక్కడ. సరే, ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని గలతీయులకు రాస్తున్నారు. ఏంటంటే వీళ్ళందరూ ఏం చెబుతున్నారంటే, ధర్మశాస్త్ర క్రియలు ఏవో ఆచరించడం వల్ల, సున్నతి పొందడం వల్ల, ఏవో ఆచరించడం వల్ల మేము నీతిమంతులం అయిపోతున్నాం అనే వాదనని పౌలు గారు ఖండిస్తూ అబ్రహాము గారి యొక్క ఒక విషయాన్ని ఇక్కడ లేవనెత్తుతున్నారు. ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం గురించి వీళ్ళందరికీ తెలుసు కదా. ఇప్పుడు అబ్రహాం గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను, అది అతనుకు నీతిగా ఎంచబడలేదా? దానికంటే ముందుగా ఇస్సాకుని అర్పించాడు. ఆ క్రియను పక్కన పెడితే అది తర్వాత వచ్చింది. అంతకంటే ముందే అబ్రహాము గారు దేవుని నమ్మారు. ఆ నమ్మటం వల్ల ఆయన ఏమయ్యారు? నీతిమంతుడయ్యాడు. ఇక్కడ ఈ విషయాన్ని ఈయన ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నారంటే, ఆది కాండంలో మీరు చూస్తే మొదట ఏమొస్తుందంటే, దేవుడు అబ్రహాము ఇదిగో అవి మంచి విధేయుడిగా ఉండడం చూసి ఇదిగో విశ్వాసం వలన అబ్రహాంని ఏం చేశాడంటే మంచి వ్యక్తిగా దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ అబ్రహాం గారి ఒక అధ్యాయం అయిపోతుంది. మరీ తర్వాత వచ్చినప్పుడు ఇస్సాకును బలిగా అర్పించమని చెప్తాడు. ఫస్ట్ ఆయనకి నీతిగా ఎంచబడింది ఏంటి? విశ్వాసము. తర్వాత వాగ్దానం ఇవ్వబడింది. ఆ రెండింటికి మధ్యలో పరీక్ష ఉంది. ఈ మూడు అబ్రహాం గురించి ఈ మూడు విషయాల్ని ఇక్కడ పౌలు గారు క్లారిఫై చేస్తారు. ముందు అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మారు. అప్పుడు నమ్మడం వల్ల ఆయన ఏమయ్యాడు? నీతిమంతుడిగా అయ్యాడు. తర్వాత పరీక్ష ఉంది.
పరీక్ష కంటే ముందే నీతిమంతుడిగా అయ్యాడు. ఇక్కడ పౌలు గారి వాదన కూడా అదే. మీరు నమ్ముట వల్లనే మీరు విశ్వాసం చెందుతారు, కానీ మీరు ఏదో చేయాలి అనుకుంటే మీరు విశ్వాసిగా మీరు ఉండలేరు, దేవుని నీతిమంతుడిగా మీరు మారలేరు అని పౌలు గారి వాదన. మరి ఇప్పుడు ఇంకొక మాట ఆయన ఏమంటారంటే, సరే అండి కిందకి వెళ్దాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఆయన విశ్వాసం వల్ల నీతిమంతులు అయ్యారు కాబట్టి ఇస్సాకు వలన ఒక సంతానం వచ్చింది, అలాగే ఇష్మాయేల్ నుంచి ఒక సంతానం వచ్చింది. ఈ 2 సంతానాలు కాదు, ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నారు, విశ్వాస సంబంధులే, ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వాళ్ళే విశ్వాసులు, వాళ్ళనే అబ్రహాము సంతానంగా పౌలు గారు పేర్కొంటున్నారు. అంటే ఇస్సాకు వల్ల వచ్చింది పౌలు గారి సంతానం, అబ్రహాం గారి సంతానం కాదని ఇక్కడ మార్చుతున్నారు పౌలు గారు. సరే ఇంకా కిందకి వెళ్తే, దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చెప్పి, ఇక్కడ పౌలు గారు ఇంకొక విషయంలోకి వెళ్తున్నారు. ఏంటంటే అబ్రహాం గారికి వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానం ఏంటండి, నీ సంతానం ద్వారా నేనేం చేస్తానంటే భూలోక సంతానములన్నిటిని ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను. భూలోకంలో ఉన్న ప్రతి వారిని నేను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తానంటే నీ సంతానమందు అని, నీ యందు అని మొదట చెప్తారు, తర్వాత నీ సంతానమందు అని మనకి వాగ్దానం చేయబడుతుంది. ఇది అబ్రహాం గారికి చేయబడిన వాగ్దానం. ఈ విషయం మనం బాగా గుర్తుంచుకుందాం. సరే ఇంకా ముందుకు వెళ్తే, ఇప్పుడు ధర్మశాస్త్ర క్రియల వలన వీళ్ళు నీతిమంతులుగా అవ్వాలి అని అంటున్నారు కదా. అసలు ఈ ధర్మశాస్త్రం కంటే ముందుగా ఏమి ఇవ్వబడింది, వాగ్దానం ఇవ్వబడింది. ముందు ఏ చేయబడింది, మీరందరూ నీతిమంతులుగా అవ్వడం కోసం వాగ్దానం చేయబడింది. తర్వాత వచ్చినదే ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం కంటే వాగ్దానం ముందొచ్చింది. ఒకసారి ఒక నిబంధన చేసుకున్న తర్వాత వచ్చింది, ముందొచ్చిన దాన్ని ఏం చేయదు, కొట్టివేయదు. ఇప్పుడు మీరు ఒక రూట్ లో ఉన్నారండి, ఆ రూట్ లో ఉన్నప్పుడు ఒక వాగ్దానం దేవుడు అబ్రహాం గారికి చేసినప్పుడు, తర్వాత దాన్ని క్రమపరచడానికి లేకపోతే దాన్ని నెరవేర్చడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు, ఈ ధర్మశాస్త్రం ఏం చేయాలి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నడిపించాలే తప్ప ఆ వాగ్దానాన్నే తప్పు. అసలు వాగ్దానం ఎందుకు చేయబడిందంటే, భూలోకంలో ఉన్న అన్ని సంతానములు, అంటే అన్ని జనులు వస్తారా, యూదులు వస్తారా. పౌలు గారి వాదన కూడా ఇదే. ఏంటంటే గలతీయులంతా మీరందరూ అన్ని జనులు కదా, మీరు కూడా ఎవరి పక్షాన్ని చేరాలంటే క్రీస్తు పక్షాన్ని చేరాలి. అలా చేరాలి అంటే మీకు ఏం కావాలి, విశ్వాసం కావాలని ఈయన వాదన. లేదు యూదులమైన మేము ఎలా చేస్తున్నామో ఈ సున్నతి, ఈ ఆచారాలు, పౌలు గారు కూడా ఏం చెప్తారండి గలతీయుల రాసిన ముందు పత్రికలో, పితృ పారంపర్య ఆచారాల ముందు నాకు విశేష ఆసక్తి ఉంది, ఆసక్తి ఉందని చెప్తారండి. సరే ఇంకా ముందుకు వెళ్తే, ఈ 3వ అధ్యాయంలో ధర్మశాస్త్రం విధించిన క్రియలు సంబంధులు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. 10వ వచనం అండి, ఎందుకనగా ధర్మశాస్త్రమందు రాయబడిన విధులనియు చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఈ వచనాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. అవునండి, మనం అక్కడ స్ట్రెస్ చేసి చదవాలి. ఏంటంటే ధర్మశాస్త్రమందు రాయబడిన విధులన్నీ అంటే ప్రతిదీ చేయాలి. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి అంటున్నారు కదా. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం ఫాలో అవ్వాలని రూల్ తీసుకొస్తే, అసలు ధర్మశాస్త్రం ప్రకారం మొత్తం అన్ని చేస్తేనే నువ్వు నీతిమంతుడికి ఎంచబడతావు. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నీతిమంతుడివి ధర్మశాస్త్రం ప్రకారంగా అయిపోతానంటున్నావు కదా. అంటే వీళ్ళ పక్షం ఏంటంటే క్రీస్తు కూడా అక్కర్లేదు అనేది వీళ్ళ వాదనండి. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది సరే, ఈ ధర్మశాస్త్రాన్ని మేము ఫాలో అయిపోతే నీతిమంతులుగా, సరే అయితే అయిపోతానంటున్నారు కదా, అయిపోండి. అయితే ధర్మశాస్త్రంలో క్రియలు అన్నీ చేస్తే అయిపోవచ్చు, అయిపోండి. ఎవరు అవ్వగలరండి, ధర్మశాస్త్రం ప్రకారం ఎవ్వరూ అవ్వలేరని మనం ముందే చూసాం. సరే ఇంకా ముందుకు వెళ్తే 11వ వచనం, ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏలియనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. ఆత్మ గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై
క్రీస్తు మన కోశము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇప్పుడే అక్క చెప్పినట్టుగా అన్ని ఆచరించినప్పుడు నీకేమొస్తుంది? అన్ని ధర్మశాస్త్రంలో ఉన్న విధులన్నీ ఆచరించినప్పుడు మీకు ఏమొస్తుంది? అన్ని ఆచరించినప్పుడు శాపగ్రస్తం అవుతుంది. యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేశాడంటే అన్ని ఆచరించి ఆ శాపాన్ని తీసుకుని మనల్ని ఈ శాపం నుంచి విమోచించాడు. ఈ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని ఎందుకు విమోచించాడు? అది 4వ అధ్యాయంలో ఉంటుంది. సరే, ఇంతకీ ఈయన శాపం ఎలా తీసుకున్నాడంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మాను మీద వేలాడాడో అతడు శాపగ్రస్తుడు అయినట్టుగా మనకి ధర్మశాస్త్రం చెబుతుంది. అందుకే మీరు బాగా చూస్తే యెహోషువ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు యెహోషువ హాయి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజుల్ని వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళని మాను మీద వేలాడదీస్తారు. ఎందుకు? అందుకే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ శాపగ్రస్తులు అయ్యారని తెలియడం కోసం. అంటే వాళ్ళందరూ ఏమవ్వాలి? శాపం అవ్వాలంటే అప్పట్లో ఉన్నది ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళకి మాను మీద వేలాడదీయడం. సో ఇక్కడ పౌలు గారు కూడా ఏం చెబుతున్నారంటే యేసుక్రీస్తు వారు కూడా శాపం తీసుకున్నారు. మరి మీరు అడగచ్చు, ఎలా శాపం తీసుకున్నారు? మాను మీద ఎప్పుడైతే వేలాడారో అంటే శిలువలో ఎప్పుడైతే ఆయన వేలాడారో అప్పుడు మన శాపాన్ని ఆయన తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సరేనండి, ఇక్కడ 15వ వచనం, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అంటే మనలో మన మాట కానీ అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. మనుష్యుడు చేసిన వడంబడికి అయినను స్థిరపడబడిన తర్వాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు. ఇందాక నేను చెప్పిన మాట ఇదే. ఒక అగ్రిమెంట్, వడంబడిక అంటే ఒక అగ్రిమెంట్ ఏదైతే అబ్రహాం గారికి దేవునికి మధ్య జరిగిన ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానం ఏంటి? నీ సంతానమందు భూలోక సంతానములన్నీ ఆశీర్వదించబడును. అంటే ఇక్కడ నెక్స్ట్ 16వ వచనం కూడా చదివేద్దాం. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడెను, ఆయన అనేకలను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఒక్కరి గురించి అన్నట్టుగా సంతానము అన్నాడే గాని అబ్రహాం గారికి చాలా మంది కుమారులు పుట్టుకుంటూ వచ్చారు ఆ పాత్రలో. వాళ్ళందరి వలన అనలేదు కానీ ఒకే ఒక్కరి వల్ల అన్నట్టుగా సంతానము అని ముందే చెప్పబడిను. ఆ సంతానమే ఈ క్రీస్తు. అసలు ఎందుకు క్రీస్తుని హైలైట్ చేస్తున్నాడంటే క్రీస్తు రావడం చాలా ఇంపార్టెంట్. వాగ్దానం ఎవరికి చేయబడింది అంటే అందరికీ చేయబడిందండి. అందరికీ అంటే అన్యులకి, యూదులకి. కానీ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? మాత్రమే. అది కూడా ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 8వ వచనం. 8 ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇజ్రాయేల్ సంతతికి ధర్మశాస్త్రం ఎవరికి అనుగ్రహించారంట? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఏముంది ఎవరికంట? ఇజ్రాయేలుకు మాత్రమేనంట. కానీ వాగ్దానం ఎవరికి చేయబడింది? అందరికి చేయబడింది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంతో పని ఏముందండి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ధర్మశాస్త్రంతో అవసరం ఏముంది? వాగ్దానమే, విశ్వాసమే వీళ్ళని నీతిమంతులుగా తీర్చేస్తున్నప్పుడు నేనేం చెప్పాను ఇప్పుడు వరకు? వాగ్దానము, విశ్వాసం. ముందే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటో కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి వాళ్ళు నీతిమంతులు అయిపోతారు. దీనికి మీ అందరూ ఒప్పుకుంటారా? దేనికి? క్రీస్తునందు విశ్వాసం ఉంచే వాళ్ళు ప్రతి వాళ్ళు నీతిమంతులు అవుతారు. పౌలు గారు కూడా అదే చెప్తున్నారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి వాళ్ళు నీతిమంతులు అవుతారు. అది అబ్రహామునకు వాగ్దానం చేయబడింది. వాగ్దానం ముందొచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ముందొచ్చిన వాగ్దానమే మిమ్మల్ని నీతిమంతులుగా చేసేసినప్పుడు ఆ వాగ్దానం ఏంటి? విశ్వాసం. ఈ విశ్వాసమే మిమ్మల్ని నీతిమంతులుగా చేసేసినప్పుడు ఇంక ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? అసలు ధర్మశాస్త్రంతో అవసరత ఏముంది? ఈ క్వశ్చన్ మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అంటే పౌలు గారు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకండి? ధర్మశాస్త్రం ఎందుకో దాని తర్వాత రిఫరెన్స్ లో చెప్తున్నారు. ఎవరికి ఆ వాగ్దానం ఎవరికి చేయబడింది? మనందరికీ చేయబడింది. వాగ్దానం మనందరికీ చేయబడింది.
ఆ సంతానము వచ్చే వరకు. ఏ సంతానము? ఆ సంతానము వచ్చే వరకు. యేసుక్రీస్తు సంతానం వచ్చే వరకు. సంతానం అంటే క్రీస్తే. ఆ క్రీస్తు వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దాని తరువాత ఇయ్యబడిను. దేని తర్వాత? వాగ్దానం తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఎందుకంటే అతిక్రమములను బట్టి. మీరందరూ ఎప్పుడైనా ల్యాబ్ టెస్ట్కి వెళ్ళారా? ల్యాబ్ లో ఏం చేస్తారు? ల్యాబ్ లో యాక్టివిటీస్ చేస్తారు. సైన్స్ స్టూడెంట్ కాబట్టి యాక్టివిటీస్ చేస్తారు. నార్మల్ గా హాస్పిటల్ ల్యాబ్కి వెళ్తే ఏం చేస్తారు? టెస్ట్ చేసి ఇస్తారు. టెస్ట్ చేసి ఇస్తారు. సో ఇక్కడ ధర్మశాస్త్రం కూడా ఏంటంటే ఇలాంటి ఒక ల్యాబొరేటరీ లాంటిది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెబుతుంది, కానీ నిన్ను నీతిమంతుడిగా తీర్చలేదు. ధర్మశాస్త్రం నిన్ను నీతిమంతుడిగా తీర్చలేదు. మరి నీకు ఎందుకు ధర్మశాస్త్రం? మరి ధర్మశాస్త్రం ఎందుకు ధర్మశాస్త్రం? ల్యాబ్ టెస్ట్ లాగా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడానికి. అందుకే పౌలు గారు కూడా ఏమంటారంటే అతిక్రమములను బట్టి సంతానము వచ్చే వరకు, అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు మీ తప్పులేవో మీకు తెలియాలి కదా. ఆ తప్పులు మీకు తెలియడం కోసం ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇంకొక లిటిగేషన్ ఉంది. ధర్మశాస్త్రం ఉన్నంత వరకు అన్ని జనులు లోపలికి రాలేరు. ఎందుకని? ధర్మశాస్త్రం వీళ్ళొక్కడికే ఇచ్చింది. అందుకే ఇజ్రాయేల్కి మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళందరికీ రావాలంటే క్రీస్తు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలంటే ఆయన ఏం చేయాలి? దాన్ని నెరవేర్చాలి. అంతే కదండి, నెరవేర్చాలి. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. 20వ వచనం. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాదు కానీ దేవుడొక్కే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధముగా అయినదా? ఈ విషయం చూడండి. వాగ్దానం ఏంటి? విశ్వాసము ద్వారా. ఈ వాగ్దానానికి ధర్మశాస్త్రం విరోధంగా రాయబడిందా? కాదు. ఇది జస్ట్ టెస్ట్ చేస్తుంది అంతే. వాగ్దానం ఏం చేస్తుంది? మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆ వాగ్దానమే యేసుక్రీస్తు వలన మీకు రక్షణ. అదే విశ్వాసం. సరేనండి. 23 విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందు బయలుపరచబడు విశ్వాసమును అవలంబించవలసిన వారంగా చెరలో ఉంచబడిన ధర్మశాస్త్రంకు లోనైన వారమైతిమి. ఇప్పుడు ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో మనందరం యూదులు ఏమయ్యారు? ధర్మశాస్త్రానికి లోనైన వారై ఉన్నారు. ఇప్పుడు కొత్తది ఒకటి రావాలి అంటే ముందు వీళ్ళు దీనిలో నుంచి విడిపించాలి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్ద మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకి బాలశిక్షకుడాయను. ఎందుకంటే బాలశిక్షకుడు క్రీస్తు దగ్గర నడిపించడానికి మాత్రమే ధర్మశాస్త్రం. అప్పటి వరకు ఆయన వచ్చేంత వరకు మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడం కోసం ఆయన వచ్చి ఏం చేశాడు? దీన్ని ఆ తర్వాత ఈ వాక్యాన్ని ఏ ధర్మశాస్త్రం అయితే ఉందో దాన్ని కొట్టివేసి, ఆయన నెరవేర్చి కొట్టివేసి మనల్ని ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించి ఏం చేశాడు? మనకి దాని వాక్యాన్ని పరిపూర్ణం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వారికి ఎలా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే వాగ్దానం ద్వారా. ఆ వాగ్దానమే ఎవరైతే యేసుక్రీస్తు దగ్గర విశ్వాసం ఉంచుతారో, హేబేలు దగ్గర నుంచి ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచిన ప్రతి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అదే ఆయన చెబుతున్నారు. ఇక ఎప్పుడైతే మీరు ఇప్పుడు క్రీస్తు వచ్చి ఏం చేశాడు? అన్ని భూలోక సంతానములన్నీ ఆయన ఆశీర్వదించబడిను అంటే ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే కొట్టివేశాడో, నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి 28. ఇందులో దాని ముందు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వీళ్ళలో యూదుడు లేడు, గ్రీకు దేశస్థుడు లేదు, దాసుడు లేడు, స్వతంత్రుడు లేడు, స్త్రీ లేరు, పురుషుడు లేడు. యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. అంటే అందరినీ ఏం చేశారు? ఏకం చేస్తారు పౌలుగా యేసుక్రీస్తు వారు. సరేనండి. 4వ వచనం. ఇక నుంచి నేను చాలా షార్ట్ గా చెప్తాను, ఫాస్ట్ గా. 5, 6 వచ్చిన అధ్యాయులు మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి. 4 ఒకటి చెప్పుకుని అవగొట్టేద్దాం. ముందుగా 4, 5 మనం సింపుల్ గా అర్థం చేసుకోవడానికి మనం ఈ అధ్యాయాన్ని లేఖన ద్వారా నేర్చుకుందాం. 2 క్వశ్చన్లు అడుగుదాం, లేఖన చెప్తుంది. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు లేఖనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇంట్లో మీ ఇంట్లోనే సత్య ఉన్నాడు, మీ ఇంట్లో ఒక పని అబ్బాయి కూడా ఉన్నాడు. సారుకున్న ఆస్తి ఎవరికి ఇస్తారు?
మీ తమ్ముడికి ఇస్తాడు. అంటే ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే కుమారులకి ఇస్తారా దాసులకి ఇస్తారా? కుమారులకి ఇస్తారు. ఈ విషయం అర్థమైపోయింది కదా. రెండో క్వశ్చన్, లేఖనాకి రెండో క్వశ్చన్ ఏంటంటే మరి మీ తమ్ముడికి ఇప్పుడు ఆస్తి ఇవ్వలేదండి, అప్పుడే ఎందుకు ఇస్తారు? అవునండి, ఏమందంటే అప్పుడే ఎందుకు ఇస్తారు అంటే బాలుడిగా ఉన్నప్పుడు ఇవ్వలేరు. అదే ఈ అధ్యాయం అంతా దాని వచనం కూడా అదే సేమ్ సారాంశం అండి. మనందరం కూడా ఎలా ఉన్నామంటే 4వ అధ్యాయం 1వ వచనం, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమునూ లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటు తర్వాత మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమై మూలపాఠమునకు లోబడి దాసులమై ఉంటుమి. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఇది వరకు బాలురం, ఎప్పుడు బాలురమై ఉన్నామంటే బాల శిక్షకుడు అయింది ఏంటి అప్పుడు? అది ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు దాసులమైతుంది. ఏంటవి? సున్నతి. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అబ్రహాం సంతానం నుంచే కదండి వచ్చింది సున్నతి అనేది. అలా ధర్మశాస్త్ర సంబంధం. ఇక్కడ అన్ని జనులతో మాట్లాడుతున్నారు. మీరేం చేశారంటే మీరు లోక సంబంధమైన మూలపాఠాల్లో మీరుంటే యూదులమైన మేం కూడా ఏం చేస్తున్నామంటే ఈ సున్నతి అని ఇలాంటి వాటిలో లోక సంబంధమైన మూలపాఠంలోనే మనం ఉండిపోయాం అని పౌలు గారు చెప్తున్నారండి. సరే, ఇంకా ముందుకు వెళ్తే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఈ రిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే వంశీ గారే దీన్ని ఒక 17 గంటలు చెప్పారండి. 17 గంటలు ఒక రెఫరెన్స్ ని చెప్పచ్చా అని నాకు అసలు నిజంగా అండి. మీరు ఒక గలతీలకి సార్ ఆల్రెడీ ట్రాక్ ని షేర్ చేశారు. దానిలో నేను అయిపోతుంది అనుకుంటే ఎంతైనా అవ్వలేదండి. ఎప్పుడో 13వ ఎపిసోడ్లో స్టార్ట్ అయితే మళ్ళీ 30వ ఎపిసోడ్లో అయ్యిందండి. ఈ ఒక్క వచనాన్ని పట్టుకుని అంటే ఆయన ఏం చెప్పారంటే అసలు కాలములు అంటే ఏంటి, యుగములు అంటే ఏంటి, కాలము సంపూర్ణం ఎలా అయ్యింది. ఖచ్చితంగా ఒకసారి మనం ఒక పాఠం చెప్పుకున్నాం. యేసుక్రీస్తు రోమియుల కాలంలోనే ఎందుకు వచ్చాడు? అప్పుడే కాలం పరిపూర్ణమైంది. రోమియుల కాలంలోనే ఎందుకు పరిపూర్ణమైంది? అంతకు ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అప్పుడే కరెక్ట్గా స్టేజ్ ఎలా రెడీ అయ్యింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచించవచ్చు. ఏంటంటే తండ్రి దేవుడు కుమారుని పంపినంట. అంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్ములు వేరు అని చెప్పి ఒక రెఫరెన్స్ గా కూడా మనకి ఇది కనిపిస్తుందండి. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఈ అధ్యాయం అంతా అలాగే ఉంటుందండి. ఏంటంటే మీరందరూ కుమారులని గుర్తించడం కోసం ఈ అధ్యాయం అంతా మనకు చెప్తుంది. సరే, 6వ వచనం, మీరు కుమారులై ఉన్నందున నా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపారు. కాబట్టి నీవొక దాసుడు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడువు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజ దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరగని వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. మళ్ళీ అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏంటంటే మళ్ళీ ఇదే ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ వీళ్ళందరికీ కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే సున్నతి వలన ఏదో పని చేయటం వల్ల మీరు ఏదేదో చేయటం వల్ల మీరు నీతిమంతులుగా తీర్చబడతాం అనుకుంటే క్రీస్తు యొక్క బలి సిలువ యాగానికి ఉపయోగం ఉండదు. క్రీస్తు సిలువ ద్వారా ఆ సిలువ దగ్గర మీరు రక్షణ దొరుకుతుందని విశ్వసించినప్పుడు మాత్రమే మీకు ఏం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది, మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. అది తప్ప సున్నతి కోసం లేదా ఇంకే ఆచారాల కోసం ఇక్కడే తర్వాత చెప్తారండి. నెక్స్ట్ వచ్చినాయి, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరమును ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఏం చెప్తున్నారండి? ఇదిగో నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగేటట్టుగా ఉంది. ఉత్సవ కాలాలు, దినాలు, ఆచారాలు, పండగలు ఇలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేస్తున్నారా? మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్ అది కాదు. మీరు నీతిమంతులుగా అవ్వాలనుకుంటే మీకున్న ఒకే ఒకటి ఏంటది? విశ్వాసము. అది విశ్వాసం ఎలా వస్తుంది? యేసుక్రీస్తు సిలువలో మన కోసం మరణించాడని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ రక్తం దగ్గర నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావని నీకు అర్థం అవ్వాలని నేను చెప్తానండి. సరేనండి, ఈ అధ్యాయం అంతా ఇంకా ఏమంటుందంటే మీరు కుమారులై ఉన్నారు, వారసులై ఉన్నారు, మీరు దాసులుగా లేరు అని చెబుతారు. అలాగే చివరిలో ఇంకా ఈయన ఏం చెప్తారంటే 21న ధర్మశాస్త్రం లోబడుగోరు వారులారా మీరు ధర్మశాస్త్రం వినుట లేదా
మీ నాతో చెప్పుడి అని. ఇంకా ఈ కింద అధ్యాయం అంతా కూడా దాసుని గురించి స్వతంత్రుడిగా అవ్వాలని చెప్తా ఉంటుంది. అది 5వ అధ్యాయానికి మనం వచ్చేస్తే ఈ 5వ అధ్యాయంలో కూడా మీరు ఇప్పుడు స్వతంత్రులు అయిపోయారు కాబట్టి ఇంకా దాసులుగా అవ్వద్దని పౌలు గారు వీళ్ళందరికీ మనవి చేస్తారు. ఇంకా మనవి చేయడంతో పాటు వీళ్ళకి కొంచెం భయభక్తులు కూడా చెబుతారు. ఆ భయభక్తులు ఏంటంటే ఇదిగో శరీర కార్యాలు ఏంటంటే అని చెప్తారు, అలాగే ఆత్మ ఫలాలు ఏంటంటే కూడా చెప్తారు. ఇదిగో మళ్ళీ 6వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే ఇదిగో మీరు ఎంతో మంచి పని చేశారు కదా, మీరు దాన్ని సరిచూసుకోండి అని చెప్తారు. ఒకసారి అది చూడగలిగితే 5వ అధ్యాయంలో ఒకసారి 24వ వచనం, ఇట్టి వారికి విరోధమైన నియమమేమీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువేసి ఉన్నారు. మనందరం ఎవరిని ఫాలో అవ్వాలండి? యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలి. ఆయన ఎలాగైతే సిలువలో మనందరి కోసం సిలువేసుకున్నారో ఇక్కడ మనం కూడా సిలువేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే దురాశలు, ఇచ్చలతో, శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ. అంటే మనకి ఏవైతే ఆశలు ఉన్నాయో, దురాశలు ఉన్నాయో అలాంటి వాటిని మనం సిలువేయాలని చెబుతున్నారు. మీరు ఆత్మను బట్టే జీవించాలి, శరీరానుసారంగా మీరు జీవించద్దు, ఇంకా మీరు ఆత్మానుసారంగా జీవించండి అని చెప్తారండి. తర్వాత అదే 6వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్తారంటే ఇప్పటి వరకు భయభక్తులు చెప్పిన పౌలు గారు ఇక్కడ మీరు ఒకరిని ప్రేమించుకోండి, ఒకరిని భారం అంటే ఒకరి హెల్ప్ ఒకరు తీసుకుని అందరూ కూడా దృఢంగా ఉండండి, విశ్వాసంలో స్థిరముగా ఉండండి అని కంక్లూడ్ చేస్తారండి. తర్వాత ఇంకా చివరిగా ఏం చెప్తారంటే ఇదిగో ఇంకా సంఘం గురించి మాట్లాడుతూ విశ్వాస గృహంలో చేరిన వారి పట్ల విశేషమైన ఆదరణ చూపించాలి, మేలు చేయాలని ఆయన కోరుకుంటాడండి. తర్వాత మళ్ళీ చివరిలో ఆయన ఏం చెప్తాడంటే నేనే ఇది నా స్వహస్తములతో రాశాను. పౌలు గారు రాసిన పత్రిక, మిగతావన్నీ కూడా వేరే వాళ్ళతో రాపించినప్పటికీ గల్తీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక, పౌలు గారు రాసిన మొదటి పత్రిక, దీన్ని ఆయనే స్వహస్తాలతో పెద్ద అక్షరాలతో మీరందరూ చదవాలని రాసినట్టుగా ఆయన చెప్తాడు. ఇక తర్వాత అన్ని కృపావచనాలతో కంక్లూడ్ చేస్తాడు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ రిఫరెన్స్ ఏంటంటే సున్నత పొందిన వారికి పొందిన వారికి ఏమీ లేదు, దానిలో మీరు పొందినా ఏమీ లేదు, పొందకపోయినా ఏమీ లేదు. ఈ అధ్యాయంలో మనకి ఈ పుస్తకంలో మనకి ఎక్కడి వరకు తీసుకొచ్చారంటే యేసుక్రీస్తు పుట్టాలి అని అనుకున్న విషయం అబ్రహాము సంతానం వాగ్దానం ఎప్పుడైతే చేయబడిందో అప్పటి నుండి యేసుక్రీస్తు పుట్టాలి అని అబ్రహాము ద్వారా అక్కడి దగ్గర పౌలు గారు తీసుకెళ్లి విడిచిపెడతారు. దీని తర్వాత పత్రిక ఎఫ్సి పత్రికలో జగత్తు పునాది వేయబడక ముందే అని దాన్ని కంప్లీట్ చేస్తారండి. సరే ఇంక ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి గలతీయులకు రాసిన పత్రిక పరిచయముగా కొంచెం అక్కడక్కడ హైలైట్స్ ని మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి ముఖ్యంగా ఇందులో గలతీయులు కలవరపడిచిన కొన్ని కపట సహోదరుల విషయమై జాగ్రత్త పడాలని మాకు చెప్పారు తండ్రి. ఇదిగోండి తండ్రి మాలో కూడా ఇదిగోండి తండ్రి ఎవరైనా కపట సహోదరులుగా మేము ఏమైనా భ్రమపడేటట్టుగా ఉంటే మమ్మల్ని కూడా హెచ్చరించండి తండ్రి. అక్కడ పౌలు అయితే ఎలా అయితే హెచ్చరించాడో మీ మాటల ద్వారా మమ్మల్ని కూడా హెచ్చరించండి తండ్రి. ఇదిగోండి తండ్రి సున్నతి పొందిన వారు అని ఏమీ లేదు, కానీ ఇప్పుడు మేము బాప్తీసం పొందిన తర్వాత క్రీస్తేసునందు స్త్రీ లేదు, పురుషుడు లేదు, యూదుడు లేదు, గ్రీకు దేశస్థుడు లేదు, ఏ విధమైన నియమం లేదు. మేము అందరం కూడా నీకు కుమారులం అయ్యాము, ఈ వరకు దాసులుగా అయ్యాము, ఈ వరకు ధర్మశాస్త్రం కింద ఉన్నాం, కానీ ఇప్పుడైతే నీ ప్రేమ కృప కిందే ఉన్నామని మేము ఎరిగే ఉన్నాం తండ్రి. ఇందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.